ఏంటమ్మా ఏంటి లేవంటున్నావేంటి? సత్య పెళ్లి ఫోటోలు మావయ్య. సత్య పెళ్లి ఫోటోలా? సత్య పెళ్ళైపోయిందన్న గుర్తుకైనా అవి మా దగ్గరుంటే బాగుంటుంది, అందుకే తెమ్మన్నాం. ఇందాక ఫోటోలు మీ దగ్గర ఉంటే చూసినప్పుడల్లా బాధగా ఉంటుందని ఇవ్వద్దన్నాను, కానీ గుర్తుగా దాచుకుంటామనంటే అప్పుడే తీసుకెళ్ళమనేవాడమ్మా. లేవట కదా అన్నయ్య గారు. లేకపోవడం ఏంటమ్మా? అమ్మా దీపిక, ఇందాకే కదమ్మా తీసుకెళ్ళావు. అవును మావయ్య, పెట్టిన చోటే వెతికాను కానీ లేవు. లేవా? మావి గారు వెళ్దామా సునందా? వెళ్ళొస్తాం అన్నయ్య గారు. మంచిదమ్మా. వస్తాం బాబు గారు. సరే బాబు గారు రండి. హలో రామారావు చెప్పమ్మా. నా వల్ల కానీ మా అమ్మా నాన్నల వల్ల కానీ మా ఇంట్లో ఎవరి వల్ల అయినా కానీ తప్పు జరిగితే క్షమించండి. అయ్యో, అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎప్పుడు అందరి మంచిని కోరుకుంటూ ఆనందాన్ని పంచే మీ ఇద్దరి ముఖాలు ఇలా వాడిపోయింటేనే తెలుస్తోంది. మా నాన్నగారంటే నాకెంతో ఇష్టం, గౌరవం. అలాగే మీరు కూడా ఎప్పుడు హాయిగా మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలి. అప్పుడు నాకంటే సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు. మా జీవితానికి చాలు. వస్తాను మావి గారు. నిన్ను చూస్తే ఎంత ముచ్చటేస్తుందే. ఈ ముచ్చట నీకు 3 నాళ్లే. నిన్నింత తేలిగ్గా వదిలేశాను అని అనుకుంటున్నావేమో. వదలను. వదిలితే నేను శకుంతలను ఎందుకు అవుతానే? ఇప్పుడు చూడు, కొత్త దారిలో నరుక్కుంటూ వెడతాను. అల్లుడు గారు, పెళ్లి విషయాలు ఏమైనా మాట్లాడడానికి వచ్చారా? ఏమండి, ఒకసారి ఇలా రండి. అబ్బా వస్తానుండు. అబ్బా, మీ హడావుడి సంతకెళ్ళా, ఒకసారి ఇలా రండి. ఏమిటి సునందా? మీరు రండి చెప్తాను. ఏంటండి ఇది, అల్లుడు గారు వస్తేను? అందుకేగా, ఎందుకని అడుగుతున్నా. అబ్బా ముందు వినండి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఎందుకు వస్తారు? ఏదైనా మాట్లాడడానికి. అదేగా, ఏదైనా చెప్పాలని అడుగుతున్నాను. అబ్బా వినరా? మనతో కాదు, అమ్మాయితో. అల్లుడు గారు, అదే నాకు కొంచెం బయట పనుంది, వెళ్ళొస్తాను. ఇప్పుడే వస్తాను. ఒరే నారాయణ. అల్లుడు గారు కూర్చోండి. రాధిక, రాధిక. అల్లుడు గారికి కాఫీ తీసుకురామ్మా.